నేరేడుగొమ్మ మండలం గుర్రప్తండ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బహదూర్ సింగ్ గారు మనతో ఉన్నారు. ఇక్కడ వాళ్ళ మదరు అంటే వాళ్ళ అమ్మగారు సర్పంచ్గా చేసడం జరుగుతుంది. కాబట్టి బాధ్యతలు సారే తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలకు ముందుండి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు చేరవేర్చే విధంగా ఉన్నారు. ఇంకా ఎట్లాంటి అభివృద్ధి కావాలి, ఇక్కడ ఉన్న ప్రజల చాలా సమస్యలు ఏమున్నాయి, ఎట్లా ఉంది, వాటి పరిష్కారం ఏ విధంగా ఉందో వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ నమస్తే. ఎట్లా ఉంది సార్ ఇక్కడ 6 గ్యారంటీలు ఏ విధంగా ఉన్నాయి, బాలు నాయక్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది సార్ ఇక్కడ? సార్ ఇక్కడ మా ఎమ్మెల్యే గారు బాలు నాయక్ గారి పరిపాలన చాలా చక్కగా ఉంది. మా అందరినీ కూడా కలుపుకొని పోయి సర్పంచ్లను మండల స్థాయి నాయకులను అందరినీ కలుపుకొని పోయి ఇప్పుడు ఏ యాక్టివిటీస్ అయినా సరే బాలు నాయక్ గారు చాలా చక్కగా చేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు సార్. ఇక్కడ పార్టీ ప్రణాళిక, పార్టీ విధానం కూడా పార్టీని ఏ విధంగా ముందు తీసుకోవాలి, పార్టీకి ఇచ్చిన పథకాలన్నీ కూడా అన్ని విధాలలో డెవలప్మెంట్ ఇల్లు కానీ, అదేవిధంగా రైతుల సంస్థలు కానీ, అదేవిధంగా పెన్షన్లు కానీ, అదేవిధంగా ఏ రకంగా చూసినా కానీ అన్ని విధాలుగా కూడా మాకు సహకరిస్తుండు. చాలా మంచిగానే ఉంది ఇక్కడ. సార్ 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ గ్రామంలో మీరు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఏం చేస్తున్నారు సార్? ముఖ్యంగా ఇక్కడ ఏం సార్ అంటే మాకు వేసవి కాలం, ఇప్పుడు వేసవి కాలంలో ఊళ్ళో ఉండే ముఖ్యమైన సమస్య ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఆ వాటర్ ప్రాబ్లం వల్ల ఊళ్ళో మాకు ఇప్పుడు ఇక్కడ గుర్రప్తండలో మిషన్ భగీరథ నీళ్ళు అనేది మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఇక్కడ రావడం లేదు. మాకు ట్యాంకులు ఓహెచ్ఆర్ ట్యాంకు రెండు ఉన్నాయి, అండర్ గ్రౌండ్ ట్యాంకులు 2 ఉన్నాయి. కానీ ఇక్కడ ఎంత చేసినా కానీ సఫిషియెంట్గా వాటర్ మాకు లేవు. కాబట్టి నేను గెలిచిన వెంటనే ఒక 6 బోర్లు వేయించినాయి. ఇక్కడ 6 బోర్లలో 5 బోర్లు ఫుల్ పడ్డాయి, వాటర్ ప్రాబ్లం లేకుండా బోర్లు ఫుల్ పడ్డాయి. కానీ ఆ బోర్లలో మోటార్ ఇంకా మేము ఇక్కడ వేయలేదు. కొద్దిగా మాకు మిషన్ భగీరథ వాటర్ కూడా ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మా ఈ గారిని డిఈ గారిని కలిసి ఇక్కడ ఏఈ గారు కూడా వచ్చారు. వచ్చిన వెంటనే ఒక 1 మంత్ లోపలనే పరిష్కారం జరిగింది. మాకు ఇంతకుముందు కొత్తపల్లి నుంచి లైన్ వచ్చేది, ఇప్పుడు కొత్తపల్లి లైన్ వస్తుంది, నేడుగు లైన్ కూడా వస్తుంది. మాకు సాగర్ వాటర్ కూడా సఫిషియెంట్గా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇంకా ముందు వాటర్ ప్రాబ్లం లేకుండా అన్ని మోటార్లు వేస్తే మాకు వాటర్ ప్రాబ్లం లైన్ క్లియర్ అయిపోతుంది. మా సహాయం ఏంటంటే పైప్ లైన్లు, అంటే ఇంతకుముందు డోర్ టు డోరు వాటర్ ఉండేవి, ఇంట్లో నల్ల ఉండేవి. ఆ నల్లల ప్రాబ్లం వల్ల మిషన్ భగీరథలో ఉన్న పైప్ లైన్లు అన్నీ ఖరాబ్ అయినాయి. ఇంతకుముందు వాళ్ళు చక్కగా పనిచేయకపోవడం వల్ల, లైన్లు చక్కగా లేకపోవడం వల్ల మాకు ఆ లైన్లు ఈసీరో ఏదో మాకు గ్యారంటీ లేదు. కానీ వాళ్ళు చక్కగా పనిచేయకపోవడం వల్ల ఇప్పుడు మా ఊర్లో వాటర్ ప్రాబ్లం ఉంది. ఆ వాటర్ ప్రాబ్లం కూడా నేను వచ్చినాక 6 బోర్లు వేయించిన. ఆ 6 బోర్లు పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ ప్రాబ్లం కూడా ఒక పైప్ లైన్ మాకు శాంక్షన్ ఇస్తే అవి కూడా క్లియర్ అయిపోతుంది. మా ఇంట్లో కూడా వాటర్ ప్రాబ్లం అయిపోతుంది. నెక్స్ట్ కరెంట్ ప్రాబ్లం ఉంది. కరెంట్ ప్రాబ్లం కూడా మాకు నేను ఎమ్మెల్యే గారిని కలిసిన వాళ్ళు 25 kV, ఇంతకుముందు ఉన్నవి 10 kV ఉన్నాయి మాకు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లు బుడ్లు. అవి కాకుండా 25 kV 4 ఇస్తా అని చెప్పారు. ఆ 4 కూడా ఒక 10 డేస్లో వస్తాయి. వచ్చినాక అవి కూడా కరెంట్ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుంది. లైన్ ప్రాబ్లం ఉన్నాయి. లైన్ ప్రాబ్లం కూడా ఇప్పటికీ నేను 3 సార్లు కరెంట్ లైన్ మని పిలిచిన. 3 సార్లు పిలిచినాక 3 సార్లు వచ్చే వాళ్ళు వచ్చినాక లైన్ ప్రాబ్లంలు చాలా పాతవి ఉన్నాయి. ఆ లైన్ కూడా లీకేజ్ ఉన్నాయి, అన్ని వైర్లు అన్నీ తెగిపోయినాయి, అన్ని జాయిన్ చేసినవి ఉన్నాయి. కాబట్టి అవన్నీ తీపించి మళ్ళీ కొత్త లైన్ వేయించినాము. అవి కూడా క్లియర్ అయిపోయినాయి. ప్రస్తుతానికైతే మాకు ఎమ్మెల్యే గారు సహకరిస్తారు. బాలనాయక్ గారి ఆధ్వర్యంలో మేమంతా మంచిగానే ఉన్నాం సార్. సార్ ఇక్కడ విద్యా వైద్యం ఈ మారుమూల గ్రామంలో ఏ విధంగా మీరు అందిస్తున్నారు సార్? సార్ ఇక్కడ వైద్యం అంటే మాది కొత్త మండలం సార్. కొత్త మండలం కాబట్టి మాకు ఇక్కడ పిహెచ్ వచ్చింది. ఇంకా అక్కడ డాక్టర్ ఇంకా రాలేమో. పిహెచ్ వచ్చింది. పిహెచ్ కూడా మండలంలో ఉంది. ఇంకా కొద్దిగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి సార్ సర్వీస్ కూడా. మేము వచ్చినాక కూడా మాకు ఇక్కడ వేసవి కాలంలో ఉపాధి హామీ పథకం వాళ్ళకి ఓహెచ్ఆర్ వాటర్ ప్యాకెట్లు కానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ అవన్నీ ఇస్తున్నాము. అయితే వాటర్ బాటిల్ కూడా మాకు ఇక్కడ ఇప్పుడు చలివేంద్రం కూడా ఫెసిలిటీ పెట్టారు, అవి కూడా పెడుతున్నాము. తర్వాత అవి కాకుండా ప్రస్తుతానికి మెడికల్ పరంగా మా ఊళ్ళో కూడా ప్రాబ్లం ప్రస్తుతం ఏం లేదు. ఇంకా మాకు కొత్తగా మండలంలో కూడా కొత్త హాస్పిటల్ పడ్డాయని చెప్పారు. ఆ హాస్పిటల్ వస్తే ఇంకా మాకు కూడా బాగానే ఉంటుంది. అది పూర్తి అవ్వడానికి టైం పడుతుంది. హాస్పిటల్ వచ్చిందంట,
మన మండలానికి హాస్పిటల్ ఇంకా రాలేదు. వచ్చినాక పూర్తిగా బిల్డింగ్ ఇచ్చినాక కంప్లీట్ అయిపోయి డాక్టర్లు వస్తే మా మండలంలో కూడా వైద్య సహాయం పూర్తిగా అంతా మేము నమ్ముతున్నాము. బాలనా గారు ఆ పని చేస్తాడు, మాకు పూర్తి నమ్మకం ఉంది మాకు. అది సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ఈ గుర్రపు తండలో ఎన్ని అమలవుతున్నాయి, ఎంతమంది ప్రజలు వాటిని వినియోగించుకుంటున్నారు సార్? 6 గ్యారెంటీలలో ఇప్పటికైతే ఫ్రీ బస్సులు అయితే అందరూ వాడుతున్నారు, మీకు తెలిసిన విషయమే. తర్వాత అవి కాకుండా రైతు బంధు, రైతు బీమా వస్తున్నాయి. మా ఊర్లో కూడా రైతు బీమా ఇప్పుడు 2-3 వచ్చినాయి, రైతు బంధు కూడా వస్తున్నాయి. అవి కూడా వాడు చేస్తున్నారు. అవి కాకుండా ఇంకా పింఛన్లు ఈ మంత్ ఇస్తామని చెప్పారు. వచ్చే మంత్లో ఇంకా పింఛన్లు మాకు ఇంకా మా ఊర్లో ఒక 30-40 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది. అవి కూడా మాకు త్వరలో వస్తాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మా ఊళ్ళో 9 వచ్చినాయి. ఆ 9 ఇళ్ళు పూర్తిగా కట్టినాము. 9 ఇళ్ళకి బిల్లు కూడా వచ్చినాయి. మాకు అన్ని విధాలుగా మంచిగా ఉంది సార్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇంకా గ్యారెంటీలు వస్తాయి, చేస్తాం సార్. ఇక్కడ ఉపాధి హామీ కూలీలకు కొంతమందికి ఫింగరు, కళ్ళు, ఐస్ పడట్లేవు అంట నూతనంగా జాయిన్ అయ్యే వాళ్ళకి. ఆ ప్రాబ్లం ఉందని అంటున్నారు సార్, కొంతమంది మనతో చెప్పడం జరిగింది. దానికి మీరు ఏం చేస్తున్నారు సార్? అది వాస్తవం సార్. అయితే ఇక్కడ యాక్చువల్గా ఇంతకుముందు ఉన్న విధానము చాలా బాగుండే. ఇప్పుడు కొత్త విధానం వచ్చింది, కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఎక్కడ ఇబ్బంది అంటే ఎండాకాలము మార్నింగ్ పోతురు, మార్నింగ్ 6 గంటలకు పోతురు. 6 గంటలకు పోయి నిద్ర తొందరగా లేచి 6 గంటలకు పోయి 6 గంటల నుంచి 11 గంటలకు పనిచేస్తున్నారు. 6 గంటలకు ఒకసారి కొడుతురు, మరి 11 గంటలకు కొడుతురు. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఓల్డ్ పీపుల్కి, వయసు వృద్ధుల్లో ఉన్న వాళ్ళకి 60, 65, 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 50 పైన ఉన్న వాళ్ళకి కూడా కళ్ళు పడతలేవు, ఫింగర్ ప్రింట్లు కూడా పడతలేవు. అది చాలా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని కూడా ఒకసారి మీరు ఆలోచించాలి. నేను కూడా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను, మా ఎమ్మెల్యే గారు బాలనా కూడా కోరుతున్నాను. చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. దాన్ని కూడా కొంచెం ఆలోచించి దాని పరిష్కారం ఏంటో త్వరగా పరిష్కరిస్తే మాకు బాగుంటుంది. ఇప్పుడు మా ఊర్లో దాదాపు 150 మంది నుంచి 160 మంది దాకా పోతున్నారు. అందులో 60-70 మంది పడుతున్నాయి, 100 మంది దాకా పడతలేవు. చాలా ఇబ్బందికరంగా ఉంది అది. మరి అది ఎందుకో మాకు అర్థం కావట్లేదు. కానీ సరే, ఆ టెక్నాలజీ ఉందేమో, ఆ టెక్నాలజీ కొంచెం అడ్వాన్స్గా తీసుకొచ్చి మనిషి ఫేస్ అయినా సరే, కళ్ళైనా సరే, ఏదైనా సరే ఒక తొందరగా రికగ్నైజ్ చేసి ఆధార్ కార్డులో ఏమున్నాయో దాని ప్రకారం వాళ్ళు ఫోటో దిగారు. వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే సార్, ఇక్కడ ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అవును సార్. ఆ సెంటర్లలో రైతులకు కొంచెం అంటే కొనుగోలు కేంద్రాలు తొందరగా కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. అమ్మానీల కొరత లేకుంటే లారీల కొరత లేకుంటే అమ్మానీల కొరత అవుతుందని చెప్పేసి మా దృష్టికి తీసుకొచ్చారు సార్ రైతులు. ఇంకోటి ఏంటంటే కటింగ్ కూడా ఎక్కువ తీస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అది మీ దృష్టిగా వచ్చింది సార్? ఇక్కడ నాకు ఉన్నది ఒక ఐకేపీ కేంద్రం, అది కూడా మా ఊరే ఆయన చేస్తుండ్రు. వాళ్ళు నాబార్డు కింద, వాటర్ షెడ్ కింద వాళ్ళకి వచ్చిందంట, వాళ్ళు చేస్తుర్రు. ప్రస్తుతానికి అయితే మా ఊళ్ళో నాకు ఏం కంప్లైంట్ అయితే రాలేదు. ఏమైనా వస్తే చెప్తాం సార్. కానీ మా ఊళ్ళో అయితే బాగా అక్కడ వాళ్ళకి ఎలాంటి వసతులు ఏర్పాటు చేశారు సార్ రైతులకి? అసలు అక్కడైతే వసతులు ప్రస్తుతానికి అయితే మేము ఒకసారి పోయినాక అక్కడ వాటర్ ఫెసిలిటీ ఏం లేవు, కానీ ఇంకా రైతులకు అయితే ఇబ్బంది అయితే మా కంప్లైంట్ అయితే రాలేదు ఇంతవరకు. అంటే వాళ్ళు చెప్తలేరేమో కానీ అక్కడ వాటర్ కావాలంటున్నారు. ఓఎంఆర్సీ అవి ఉంటాయి కదా, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ప్రస్తుతానికి వాళ్ళు ఇవ్వాలి, మజ్జిగ కానీ వాళ్ళు ఇవ్వాలి. కానీ వాళ్ళు ఇంతవరకు ఇక్కడైతే మా ఐకేపీ సెంటర్ అయితే వాళ్ళు ఇవ్వలేదు, వాస్తవంగా ఇవ్వలేదు. ఆ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు అక్కడ. ఓకే సార్, ఇక్కడ దేవరకొండ నియోజకవర్గంలో మొత్తం ఉన్న ప్రజలు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, యువత కావచ్చు, మొత్తం కూడా బాలు నాయక్ గారికి మంత్రి పదవి కావాలని అంటున్నారు. ఇక్కడ మంత్రి పదవి లేక చాలా ఏళ్ళు గడిచింది, బాలు నాయక్ మంత్రి పదవి కావాలంటున్నారు. మంత్రి పదవి అర్హుడా సార్? బాలు నాయక్ గారు అంటే నా అనుభవం ప్రకారం సార్, మా గిరిజన నాయకులలో బాలు నాయక్ గారు చాలా పవర్ఫుల్ లీడర్ సార్. గిరిజన ముద్దు బిడ్డగా మేము ఆయనకు కొలుస్తాము. నేను కూడా వేరే పార్టీ నుంచి ఈ పార్టీలో వచ్చిన వ్యక్తినే, కానీ ఆ వ్యక్తిగతంగా బాలనా గారు చాలా ఇష్టం నాకు. ఇప్పుడు కాదు, మా తాతల కాలం నుంచి మేము చూస్తున్నాము. మన తండ్రి గారు కూడా బాలనా గారితో సన్నిహితంగా ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఒకసారి ఎమ్మెల్యే చేసిండు, జడ్పీ చైర్మన్ చేసిండు, మళ్ళీ ఎమ్మెల్యే చేసారు. గతంలో జడ్పీటీసీ కూడా చేశారు లోకల్ దేవకొండలో టౌన్లో. చాలా అనుభవం ఉన్న వ్యక్తి, రాజకీయ పరంగా చాలా గొప్ప వ్యక్తి. బాలనా గారు అన్ని విధాలు కూడా అర్హులు. మా గిరిజన బిడ్డలలో బాలనా గారు తప్పించి వేరే ఎవరు కూడా అర్హత లేరు ఇక్కడ. వాస్తవం చెప్పాలంటే బాలనా గారికి ఇవ్వాలని మేము ఎంతో ఫైట్ చేస్తున్నాము. బాలనా గారికి వస్తే మా దేవకొండ నియోజకవర్గం బాగుపడుతుంది. మాకందరికీ ఇక్కడ ఉన్న
ఎంతో కాలం గతంలో ఒక 16-17 హాస్టల్ వచ్చినాయి. దాని తర్వాత ఇక్కడ హాస్టల్ కూడా లేవు, మాకు వస్తువులు లేవు, ఏదైనా కాలేజీ లేదు, ఒక యూనివర్సిటీ లేదు, ఒక మెడికల్ హాస్పిటల్ చక్కగా లేదు. సో మాకు బాలనాయక్ గారి మినిస్టర్ ఇస్తే ఆయన ద్వారా ఆయన మంచి పనిచేస్తాడు, మంచి సమర్థవంతమైన నాయకుడు కాబట్టి పనిచేస్తాడు. కాబట్టి అవన్నీ ఆయనకు మినిస్టర్ ఇస్తే మా బాలనాయక్ సార్ గారికి మినిస్టర్ ఇస్తే మాకు అన్ని విధాలుగా సహకారం అవుతుంది. వెనుకబడ్డ నియోజకవర్గం కాబట్టి ఈ నియోజకవర్గానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది చెప్పేసి మేమంతా ఫైట్ చేస్తున్నాం, కోరుతున్నాం. కానీ ఎందుకు మరి మాకు రేవంత్ రెడ్డి గారు కానీ పైన క్యాబినెట్ కానీ మా బాలనాయక్ గారిని గుర్తించలేక ఇప్పటికి చాలా ఆలోచన చేశారు. ఇప్పటికైనా ఇవ్వాల్సింది మేము కోరుతున్నాం సార్. సార్ అంటే ఇక్కడున్న తండాలలో మద్యపాన నిషేధంలో ముందుందని చెప్పేసి కొంత విలికిడి పడుతుంది సార్, అది ఎంతవరకు వాస్తవం? సార్ మా ఊళ్ళో మద్యపానం అయితే ఎక్కడ లేదు సార్. నా గ్రామ పంచాయతీ కింద కానీ అంటే మా మండలంలో కానీ ఎక్కడ కూడా మద్యపానం అనేది ఇక్కడ లేదు. ఏమైనా ఉంటే బెల్ట్ షాపులు లేవు, సారాయి లేదు, ఏమి లేవు. ఏమైనా ఉంటే వైన్ షాప్ మాకు దగ్గర ఉంది, నేడుగు మండలం కాబట్టి దగ్గర ఉంది. పెళ్ళిళ్ళు, పేరెంటాలు, పండుగలు ఏమైనా ఉంటే ఆడికి పోతారు, తీసుకొస్తారు. తప్పించి మా ఊళ్ళో కానీ నాకు తెలిసి చుట్టుపక్కల ఊళ్ళో కానీ ఎక్కడ కూడా బెల్ట్ షాపులు లేవు, అదేవిధంగా సారాయి కూడా లేదు. ఓకే సార్, అంటే గతంలో ఉన్న రవీంద్ర నాయక్ గారి అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి? ఇక్కడ 2 పర్యాలుగా ఆయన కూడా గెలిచడం జరిగింది, ఎమ్మెల్యే గారు కూడా. ఇక్కడ బాలనాయక్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అదే సార్ నూతనంగా? సార్ గతంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు అంటే గతంలో రవీంద్ర కుమార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉండే మా ఊర్లో. సో మా ఊర్లో అంత పథకాలు ఏం రాలేవు, అంత అభివృద్ధి ఏం చేయలేదు. మరి సర్పంచ్ వల్లనో మరి రవీంద్ర కుమార్ ఎమ్మెల్యే వల్లనో, ఎమ్మెల్యే గారు కూడా మాకు పథకాలు ఇక్కడ ఏం చేయలేదు, ఏ విధంగా సహకరించలేదు. ఇప్పుడు మాకు బాలనాయక్ గారు మాత్రం మేము అడిగిన వెంటనే పనిచేస్తున్నారు, సహకరిస్తున్నారు. మీకు ఏం సమస్య ఉన్నా సరే సర్పంచ్లకు నేరుగా పిలిచి మాట్లాడి పనిచేస్తారు. గతంలో అంత మాకు పథకాలు ఏం రాలేదు సార్ వాస్తవంగా. ఓకే సార్, ఇక్కడ కొంతమంది విద్యార్థులు సార్ గ్రంథాలయం కావాలంటున్నారు, దాని ఏర్పాట్లకు మీ కాడ ఏమన్నా ప్రణాళిక ఉందంటారు? సార్ గ్రంథాలయం అంటే ప్రస్తుతానికి మేము సొంతంగా ఏర్పాటు ఏం చేయలేము, కానీ పైనుంచి ఏమైనా వస్తే ఏర్పాటు చేస్తాము. వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఇక్కడ మాకు క్రిస్టియానిటీ స్కూల్ ఉంది, ఆ స్కూల్ వాళ్ళు మేము పెడదామని అంటున్నారు. వాళ్ళు గ్రంథాలయం వాళ్ళు పెడతారా అనే విషయం పెట్ట, కానీ మాకు ఇప్పుడు గవర్నమెంట్ పరంగా మాత్రం ఎలాంటి సహకారం అయితే దాన్ని లేవు. మేము సొంతంగా పెట్టాలనే ఆలోచన కూడా మాకు వస్తాగా లేదు. ఎవరైనా దాతలు వస్తే మాత్రం తప్పకుండా పెడతాం. వాళ్ళు అంటున్నారు, వాళ్ళు సహకరిస్తే తప్పకుండా మాకు ఇప్పుడు కొత్త జీపీ అయింది, కొత్త బిల్డింగ్ అవుతుంది. ఆ బిల్డింగ్ అయిన వెంటనే ఈ బిల్డింగ్ ఖాళీ అవుతుంది. ఈ బిల్డింగ్లో గ్రామ పంచాయతీ ఆఫీస్లో పాత బిల్డింగ్లో పెడతామని వాళ్ళు అంటున్నారు. కాబట్టి వాళ్ళకి పూర్తిగా సహకరిస్తాం. సరే, ఈ చిన్న గ్రామ పంచాయతీలో అక్కడక్కడ సీసీ రోడ్లు పూర్తి కాలేవు, డ్రైనేజీ కూడా ఇబ్బందికరంగా ఉంది అంటున్నారు. ఎక్కడ లోపం జరుగుతుంది సార్? ఇప్పుడు సీసీ రోడ్ అయితే ఇంతకుముందు గతంలో వేసేది, కానీ నేను కూడా వచ్చినాక ఒక 5 lakhs 150 మీటర్ సీసీ వేసిన, ఆల్రెడీ సీసీ రోడ్ వచ్చినాక వెంటనే ఒక 2 monthsలోనే. అదేవిధంగా మురికాలు మాకు లేవు సార్. అది మురికాలు ఎందుకు లేవాలంటే మురికాల గతంలో 2-3 ఉండే కానీ కొద్దిగా ఆ వాటర్ కిందికి పోవడం వల్ల అవన్నీ ప్రైవేట్ ల్యాండ్లు, పట్ట ల్యాండ్లు, వాళ్ళు చక్కగా సహకరించకపోవడం వల్ల ఆ డ్రైనేజ్ వాటర్ కిందికి పోవడం వల్ల వాళ్ళు సహకరించకపోవడం వల్ల ఆ మురికాలు మూసేసారు. నేను రాకముందే అది మళ్ళీ నేను వచ్చినాక నేను మళ్ళీ కొత్త మురికాలు సిసి రోడ్లు తీయాలని అనుకుంటున్నాము. నాకు బాలనాయక్ సార్ కూడా 15 లక్షల వరకు ఇస్తానని చెప్పారు, మాట ఇచ్చారు. ఆ వర్క్ రాగానే డ్రైనేజ్ మురికాలు ఇప్పటికైతే బాత్రూంలో అయితే అన్ని ఇంట్లలో ఉన్నాయి. స్వచ్ఛ భారత్ కింద అన్ని ఇంట్లలో ఉన్నాయి. కొన్నింటికి బిల్లు వస్తే కొన్ని బిల్లు రాలేవు గతంలో. ఇప్పుడు ఇంకా ఒక 50-60 బాత్రూమ్లు ఉన్నాయి కట్టాల్సినవి. అవి నేను కట్టించినాక వాళ్ళకి బిల్లు కూడా నేను సహకరిస్తా. ఇంకా ప్రస్తుతంగా మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, మన ఊర్లో ఉంది. అవి కూడా బాలనాయక్ గారు మాకు మాట ఇచ్చారు, చేస్తారు. సార్, ఫైనల్గా అమ్మగారికి గ్రామ ప్రజలకు ఒక బాధ్యత పెట్టారు, 5 సంవత్సరాల వరకు సర్పంచ్ బాధ్యత పెట్టారు. కాబట్టి మీ ముందున్న ప్రణాళిక ఏముంది? మీరు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఏ విధంగా మీరు సమస్యలు పరిష్కరిస్తారు? సార్, నేను సర్పంచ్ పోటీ చేయడానికి కారణం ఏంటంటే మా ఊర్లో మంచి చేయాలి. ఒక చదువుకున్న వ్యక్తిని నేను. యాక్చువల్గా BE ఉస్మానియా క్యాంపస్ నాది. నేను ఇక్కడ రిజర్వేషన్ మా అమ్మకి ఉమెన్ రావడం వల్ల నా వైఫ్ సంతోష్ ఇక్కడ రిజర్వేషన్ ఉమెన్గా రావడం వల్ల
మా అమ్మని నిలబెట్టిన, నేను నిలబడేవాడిని. నేను ఇక్కడ గతంలో కూడా చాలా యాక్టివిటీస్ చేసిన, చాలా పనులు చేసిన. నేను గెలవకముందే 2 బోర్లు వేయించిన, ఇక్కడ 2 బోర్లు పడ్డాయి. వాటర్ పవర్స్ ఎక్కువ ఉండే వల్ల 2 బోర్లు గెలవకముందు వేయించిన. గెలిచినాక నేను హామీలు ఇచ్చిన, ఖచ్చితంగా 4 బోర్లు వేపిస్తాను చెప్పిన. 4 బోర్లు వేయించినాక ఆ బోర్లు కూడా మంచిగా పడ్డాయి, సక్సెస్ఫుల్ పడ్డాయి. ఆ బోర్లో మోటార్లు ఇంకా వేయలేదు, ఆ మోటార్లు వేసినాక ఊళ్ళో వాటర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అది కాకుండా కరెంట్ ప్రాబ్లం ఉండే, కరెంట్ ప్రాబ్లం కూడా బుడ్లు 10 kV బుడ్లు ఉండే, చాలా షార్ట్స్ కూడా అవుతుండే ఊర్లో. ఏదైనా వాటర్ వర్షం పడ్డా, తుఫాన్ వచ్చినా, గాలి వచ్చినా కానీ వెంటనే ట్రిప్ అయిపోయేది. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఊళ్ళలో టీవీలు, ఫ్రిడ్జులు, కూలర్లు ఎక్కువైపోయినాయి సమ్మర్ కాబట్టి. సో వాటి వల్ల లోడు 10 kV బుడ్లు లోడు సరిపోతలేవు. నేను వచ్చినాక వెంటనే లైన్ మార్పించి, లైన్ ఎక్కడ లైన్ మార్పించిన. ఆ లైన్ మార్పించినాక మళ్ళీ 25 kV 4 బుడ్లు ఎమ్మెల్యే గారితో మాట్లాడిపించి శాంక్షన్ చేయించిన. ఒక వారం రోజులు అవి వస్తున్నాయి. అవి వచ్చినాక ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది సార్. ఇంకా వాటర్ ప్రాబ్లం, కరెంట్ ప్రాబ్లం అయిన తర్వాత విద్యా వైద్యం అంటే ఇప్పుడు మండలంలో అవుతున్నాయి. ఇక్కడ ఆల్రెడీ మా ఏఎన్ఎం గారు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. వాళ్ళు కూడా ఫెసిలిటీస్ ఉన్నారు. ఇంకా అంగన్వాడీ మాకు ఇక్కడ మా ఊరికి అంగన్వాడీ ఆయా లేదు సార్. అంగన్వాడీ ఆయా కూడా మాకు త్వరలో ఇవ్వాలి అని మేము ఎమ్మెల్యే గారు చెప్పినాము, మాట్లాడినాము కూడా. వాళ్ళు వచ్చే నోటిఫికేషన్లో వాళ్ళు ఇస్తారని చెప్పారు మాకు. అంగన్వాడీ మాకు ఆయా కావాలి, చాలా ఇబ్బందికరంగా ఉంది. అది ఒకటి. తర్వాత అంగన్వాడీ బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ కూడా పాత బిల్డింగ్ పడ్డది. ఆ పాత బిల్డింగ్ కాకుండా కొత్త బిల్డింగ్ మాకు శాంక్షన్ చేయాలి. అవి కాకుండా మాకు ఇప్పుడు 1000 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ 1000 ఓట్లలో అంగన్వాడీ సెంటర్లు 2 ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే 500 మందికి ఒక అంగన్వాడీ ఉంటారు కాబట్టి 1000 ఓటర్లు ఉన్నాయి. ఇక్కడ 1000 ఓటర్లకు 2 ఇస్తే మాకు బాగుంటుంది. ఇక్కడ ఫెసిలిటీ బాగుంటుంది. చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు, మా ఊర్లో బాలింతలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకు సహకారాలు అందించాలి, అది కూడా కోరుతున్నాము. అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీలు కూడా మాకు సహాయం అందించాలి, సహకారం అందించాలని మేము కోరుతున్నాము. ఇంకా ఫర్దర్ ఏమైనా ఉంటే మెయింటెనెన్స్ అయితే మేము చేస్తూనే ఉన్నాం. ప్రస్తుతానికి అయితే ఆ ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ ద్వారా క్లీనింగ్ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాము. మా వర్కర్లు ఉన్నారు, వర్కర్లు కూడా బాగానే సహకరిస్తారు, అన్ని పనులు చేస్తూ ఉన్నాం సార్. ప్రస్తుతానికి అయితే గ్రామానికి అన్ని విధాలుగా సహకరిస్తారు మా సార్ గారు, బాగానే ఉంది సార్ ప్రస్తుతానికి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలియదు.